చిన్న పిల్లలు విద్యార్థులు వీళ్ళంతా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు వీరు ఫీజులు చెల్లించుకోలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాంటి విద్యార్థులపై నువ్వు ఫీజులు మాపడం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ముట్టడిస్తాం. ఇంటిని కూడా ముట్టడిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు. 6 గ్యారెంటీలు అమలు చేయలేడు. మోసపూరితమైన హామీలతో దొడ్డిదారుల అధికారానికి వచ్చిండు. ఏ విద్యార్థి లోకం తెలంగాణ కోసం కొట్లాడిందో అలాంటి పేద విద్యార్థులు చదువుకునే బస్ పాస్ మీద బస్ ఛార్జీలను పెంచడం, విద్యార్థులను దూరం చేయడం. ఇట్లాగో విద్యాలోకాన్ని గాడి వదిలేసి విద్యాశాఖ మంత్రి కూడా పెట్టాలి. బస్ ఛార్జీలు తగ్గించాలి. లేని పక్షంలో